కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు అవతారం చాలించాడు అన్న విషయం పాండవులకు తెలిసి హస్తినాపురానికి పరీక్షిత్ని రాజుగా పట్టాభిషేకం చేసి ధర్మరాజు మిగతా పాండవులతో కలిసి స్వర్గం చేరుకోవడానికి హిమాలయాల వైపు ప్రయాణమవుతారు. ఈ జర్నీ పేరే మహాప్రస్థానం. మహాప్రస్థానం అంటే దేహాన్ని వదలకుండా స్వర్గానికి చేరుకునే జర్నీ. ఈ జర్నీలో ప్రతి ఒక్కరికి తమలో ఉన్న తప్పులు తెలుస్తాయి. కానీ వెళ్తూ ఉండగా ద్రౌపది దారి మధ్యలోనే పడిపోతుంది. ఎందుకంటే తను తన 5 భర్తలని సమానంగా చూడకుండా అర్జునుడిపై ఎక్కువ ప్రేమ పెట్టుకుంటుంది. తర్వాత నకుల సహదేవులు పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అందం అండ్ తెలివి మీద గర్వం ఎక్కువ. అర్జునుడు తన శక్తి మీద ఉన్న అహంకారం వల్ల పడిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫుడ్ అండ్ బాడీ స్ట్రెంగ్త్ మీద ఉన్న ఇష్టం వల్ల భీముడు పడిపోతాడు. అలా ధర్మరాజు నడుస్తూ ఉండగా ఒక కుక్క ఆయనని ఫాలో చేస్తుంది. చివరికి ఇంద్రుడు ఒక రథాన్ని తీసుకొని వచ్చి ధర్మరాజుని స్వర్గానికి రమ్మని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, నేను నా బ్రదర్స్ అండ్ ద్రౌపదిని వదిలి రాలేను, వాళ్ళని కూడా తీసుకుని రావాలి అని అడుగుతాడు. ఇంద్రుడు వెంటనే వాళ్ళు స్వర్గంకి రాలేరు అని అనగానే ధర్మరాజు, నాతో వచ్చిన ఈ కుక్కని అయినా నాతో తీసుకుని రావాలి అని అడగగా ఇంద్రుడు నవ్వుతూ అది యమధర్మరాజు రూపంలో వచ్చిన కుక్క అని అంటాడు. ధర్మరాజుకి ఇవన్నీ పరీక్షలు. సో అన్ని పాస్ అయ్యి స్వర్గలోకానికి చేరుకుంటాడు. ఈ స్టోరీ నుండి మనం నేర్చుకునేది ఏంటి అంటే దేని మీదైనా అత్యాస, పొగరు ఇంకా అహంకారం లాంటివి ఉంచుకోవడం మంచిది కాదు. కానీ ధర్మం వైపు నడిస్తే ధర్మరాజు కోసం ఇంద్రుడు వచ్చినట్టు గెలుపే మన దగ్గరికి వస్తుంది అని. శ్రీకృష్ణుడికి గాంధారి ఇచ్చిన శాపం ఏంటో మీకు తెలుసా? తెలిసి ఉంటే కామెంట్ చేసి మా పేజ్ ని ఫాలో చేయండి.